తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చారు. సాక్షి వాడు పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఎంతమందికి మాట చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇది చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు అంటూ శ్రీకాకుళం జిల్లాలో కలమల వెంకటరమణ, చౌదరి బాబ్జీ, అల్లూరి సీతారామరాజు జిల్లా మత్స్యరాశ మణికుమారి, కాకినాడ జిల్లాలో వర్మ, పశ్చిమ గోదావరి జిల్లాలో గన్ని వీరాంజనేయులు, వలవల బాబ్జీ, తోట సీతారామలక్ష్మి, బండారు మాధవ నాయుడు, పీతల సుజాత, మంతెన రామరాజు, బొరగం శ్రీనివాసం ఏలూరు జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లా దేవినేనోమ, నెట్టెన రఘురాం, వంగవీటి రాధాకృష్ణ, బుద్ధాంకన్న, నాగులమీర, పల్నాడు జిల్లాలో కొమాలపాటి సీదరు, చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, అలాగే ఎస్సివి నాయుడు, సికే బాబు, అనంతపురం జిల్లాలో ప్రభాకర్ చౌదరి, జితేంద్ర గౌడ్, నిమ్మలకెట్టప్ప, తిప్పేస్వామి, కర్నూలు జిల్లాలో ధర్మవరపు సుబ్బారావు, భూమా బ్రహ్మానంద రెడ్డి. ఇంతమందికి అన్యాయం జరిగిపోయిందని కానీ ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించలేదు. చూడండి, బుద్ధాంకన్న ఏమన్నాడు? మా దేవుడు అని చెప్పాడు. పిఠాపురం వరం ఏం చెప్పాడు? మా దేవుడు అని చెప్పాడు. లోపల ఏమైనా ఉండని బయటికి అది చెప్పారు. అదే వైసీపీ మంత్రి పదవులు రానప్పుడు రోడ్డెక్కారు, మంత్రి పదవులు తీసి కొత్త వాళ్ళకి ఇచ్చినప్పుడు రోడ్డెక్కారు, ఎమ్మెల్సీలు ఇచ్చినప్పుడు రోడ్డెక్కారు. అంటే క్రమశిక్షణ ఎవరి దగ్గర ఉంది? బాధ్యతాయుతత్వం ఎవరి దగ్గర ఉంది? తెలుగుదేశం కార్యకర్తల్ని, తెలుగుదేశం నాయకులను చూసి సిగ్గు తెచ్చుకోవాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు. అది పార్టీ అధిష్టానం గుర్తిస్తే బెటర్.